నమస్తే, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ ఎగ్తో బీన్స్ను ఆలూ కర్రీ అండి. చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్తో చపాతీతో చాలా బాగుంటుందండి. కుక్కర్ తీసుకోవాలండి. అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని అందులో మినప్పప్పు అండి, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుందాం. అది బాగా యాగాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఈలోపు మనం ఆవాలు, జీలకర్ర 2 కలిపి వేసేసుకుందాం. 1 స్పూన్, హాఫ్ స్పూన్ చొప్పున అలా వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత మన ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట, సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు మీడియంది అనుకోండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం గోల్డ్ కలర్ ఒకసారి లైట్గా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటున్నప్పుడు గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకోండి, మాడకుండా చూసుకోండి. అలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు మనం బీన్స్ అనమాట, ఒక 1/4 కిలో బీన్స్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వాటిని కూడా ఈ ఉల్లిపాయల దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బంగాళదుంపలండి 2 ముక్కలు కట్ చేసుకొని మనం వేసుకోవాలన్నమాట. అందులోనే వేసేసుకోవాలి. 2 బంగాళదుంపలు అనమాట, సన్నగా చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 2 కలిపి కలపాలండి. ఒకసారి కలిపేసిన తర్వాత అందులో తగిన సాల్ట్ వేసుకోవాలి. అది నేనైతే 1 స్పూన్ వేసాను, సరిపోద్దని. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక టమాటా అనమాట, సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. అందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని ఇలాగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూ ఉండండి. చూసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలండి. ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా ముక్కలు ఉడికినాయి అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కర్రీకి కారం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. కొంచెం కొద్దిగా ఎక్కువ ఒక 1/2 కప్పు వాటర్ పోసేసుకొని కర్రీకి మనకు గ్రేవీగా రావటానికి అనమాట. ఈ విధంగా కలుపుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వేసేసుకుంటే మనకేమవుద్దంటే బీన్స్ ఉడికిపోతాయి, బంగాళదుంప ఉడికిపోద్ది. ఈజీ కదా, అందుకని కుక్కర్లో చేసి చూపించాను. ఇప్పుడు మనకు టైం ఉండదు, ఒక్కొక్కసారి సడన్గా చేసుకోవాలనిపిస్తుంది. టైం ఉంటే మనం విడిగా చేసుకోవచ్చు కుక్కర్లో కాబట్టి. ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 2 ఎగ్స్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ పగలగొట్టేసేసి అందులోనే వేసేసుకొని అలాగే 2 ఎగ్స్ వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మనం ఏం కదిలించకూడదు, కదిలించకుండా అలా వదిలేయాలి. లేకపోతే ఇది పీసెస్కి వస్తుంది. అలా కాకుండా కొంచెం పిల్లలు అందరూ ఇష్టపడతారు కదా, కొంచెం పెద్దగా ముక్కలు ఉండటానికి మనం లైట్గా వేపాలండి. ఈ విధంగా కాసేపు తిప్పేసేసి ఇదిగోండి ఈ విధంగా అయినాక ఇప్పుడు మనం కలిపితే కొద్దిగా చిన్నగా కాకుండా మరి కొంచెం మీడియం సైజుగా పీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని పాన్లోకి తీసేసానండి. కుక్కర్లోకి సరిగా కనిపించట్లేదు మీకు అని చెప్పి ఇలా చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ విధంగా కాసేపు ఉంటే మనకు గ్రేవీ దగ్గరికి వచ్చేసి కలుపుకుంటానికి బాగా చక్కగా దగ్గరగా వచ్చిందండి. ఆయిల్గా టేస్ట్గా ఈ విధంగా వచ్చినాక మనం కొత్తిమీర చల్లుకుంటామే. చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా చేసుకోండి. ఇది కనుక చపాతీలోకి, రోటీలోకి చేసుకుని తింటేనండి అసలు ఎంత బాగుంటుందంటే మీరే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.